ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకే మనవాళ్ల మీద కోపం తెచ్చుకుంటున్నాం. ఒక్క మాట నచ్చకపోతే మాట్లాడటం మానేస్తున్నాం. ఒక్క చిన్న గొడవ జరిగితే ఏళ్ల తరబడి ఉన్న బంధాన్ని దూరం చేసుకుంటున్నాం. కానీ ఒక్కసారి ఆలోచించు, మనకు కష్టం వచ్చినప్పుడు మొదట గుర్తొచ్చేది ఎవరు? డబ్బు ఇచ్చేవాళ్లు కాదు. మన బాధను అర్థం చేసుకునే మనవాళ్లు. అన్నయ్య అంటే కేవలం మనకంటే ముందు పుట్టిన వ్యక్తి కాదు, మన వెనుక నిలబడే ఒక ధైర్యం, మన తప్పులను మందలించే ఒక మనిషి. మన ఓటమిలో కూడా నువ్వు మళ్లీ గెలుస్తావు అని చెప్పే ఒక బలం. రాముడికి లక్ష్మణుడు తోడుగా నిలిచాడు. అడవుల్లో కష్టాలు వచ్చినా, యుద్ధం వచ్చినా లక్ష్మణుడు రాముడిని విడిచిపెట్టలేదు. అదే సమయంలో రావణుడి దగ్గర బలం ఉంది, సైన్యం ఉంది, అధికారం ఉంది. కాని అతని తమ్ముడు విభీషణుడు తప్పును తప్పుగా చెప్పి అతని నుంచి దూరమయ్యాడు. ఇక్కడ మనం ఒక విషయం నేర్చుకోవాలి. బలం అంటే మన దగ్గర ఉన్న డబ్బు కాదు. మన పక్కన నిలబడే మనుషులు. జీవితంలో డబ్బు పోతే మళ్లీ సంపాదించవచ్చు, ఆస్తి పోతే మళ్లీ నిర్మించుకోవచ్చు. కాని ఒక మనిషిని మన మాటలతో దూరం చేసుకున్న తర్వాత అతని మనసులో కోల్పోయిన స్థానం మళ్లీ సంపాదించడం చాలా కష్టం. అందుకే అన్నయ్యతో గొడవ ఉంటే మాట్లాడి పరిష్కరించుకో. తమ్ముడిపై కోపం ఉంటే ఒక్కసారి అతని పరిస్థితిని అర్థం చేసుకో. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరూ మనతో ఉండరు. కానీ మన కష్టాల్లో మన కోసం నిలబడే ఒక మనిషి ఉంటే అదే నిజమైన అదృష్టం. బంధాలను గెలవడానికి అహంకారం అవసరం లేదు. ఒక్క అడుగు ముందుకు వేసి మాట్లాడే మనసు చాలు. ఈరోజు నీ అన్నయ్యతో, నీ తమ్ముడితో, నీ మనిషితో మాట్లాడగలిగితే ఆలస్యం చేయకు. ఎందుకంటే జీవితం చిన్నది, కాని మంచి బంధాల జ్ఞాపకాలు మాత్రం జీవితాంతం ఉంటాయి. మన వాళ్లను కాపాడుకో, మన బంధాలను గౌరవించు. ఎందుకంటే చివరికి మన దగ్గర మిగిలేది డబ్బు కాదు, మన కోసం నిలబడిన మనుషులే.